ఎంతో మంది ఆడారు గాని ఎవరు మీ అమ్మాయి లెవెల్కి అయితే లేరు. సరే ఏంటి మ్యాటర్? తన భర్త మంచివాడుగా ఉండాలనుకుంటోంది. కరెక్టే. అదే అమాయకురాలు. అవును. సర్ది చెప్పి పంపిస్తాను. చూస్తే తెలియట్లే దండ యొక్క వెయిట్, దానికి మర్యాద ఇమ్మని చెప్పు. వెళ్ళు. రోజు రోజా పూలు పెట్టుకునే నెహ్రూ కూడా ఇలా రోజాలతో పళ్ళు తొంకోలేదయ్యా. రోజా తెలుసు, నెహ్రూ ఎవరు? బాగుందయ్యా. ఏంటి పేస్టా? లేదయ్యా, నిన్న రాత్రంతా చప్పట్లతోని విజిల్స్తోని చెవులని దద్దరిల్లిపోయానుకో. కళ్ళు తెరిచినా మూసినా రోజాలే కనిపిస్తున్నాయి. 4 ఫుల్లు కొడితే ఎంత కిక్కెక్కుతుందో ఈ ఒక్క దండ వేసుకుంటే అంత మత్తయ్యా. నమస్కారం బాబు. నమస్కారం. అదేంటంటే ఇంతవరకు నాకు చేతులెత్తి దండం పెట్టేవాళ్ళు ఎవరు లేరు, కానీ ఇదేదో నిజంగా అనిపిస్తోంది. మనస్ఫూర్తిగా చెప్పాలంటే నా మనసులోనూ ఫస్ట్ టైం ఒక కోరిక పుట్టిందనిపిస్తోంది. ఇవాళ కూడా ఇటువంటి ఏర్పాటు ఏదైనా చేయి. అలాగే దండలు గిండలు వేసి దండాలు పెట్టేటట్టుగా. ఈ రోజు కూడా చాలా మత్తుగా. క్యాన్సర్ వ్యాధి కంటే పొగట్టల వ్యాధి చాలా దారుణమైంది. ఒకసారి అంటుకుందంటే చచ్చిన వదిలిపెట్టదు. ఏమయ్యా ఒక పంచి, స్కూల్ ఆక్రమించిన రౌడీ విధవాళ్ళందరినీ తన్ని తరివేసి నువ్వు మంచి పేరు తెచ్చేసుకో. ఏం నరసింహ సడన్ గా వచ్చి గొడవ చేస్తున్నావు? విషయం ఏంటి చెప్పు. ఈ చోటు ఖాళీ చేయడానికి ఎంత టైం పడుతుంది? 1 గంట పడుతుంది. అరగంటలోపు ఖాళీ చేయి. నిమిషం వేస్ట్ చేసావు. తాళాలేవు, దీనికి తగిలించు. మా బాస్ అడిగితే వెళ్ళండి వెళ్ళండి. మళ్ళీ ఈ ఏరియా వైపు కన్నెత్తి కూడా చూడకూడదు. వెళ్ళండి వెళ్ళండి అంతే. భవిష్యత్తులో భారతదేశాన్ని తీర్చిదిద్దడానికి ఈ పిల్లలందరినీ తయారు చేయాలని మా అన్న ఎంతో ఫైట్ చేసి ఈ తాళాలు తీసుకుని మీకు ఇస్తున్నాడు. తీసుకోండి తీసుకోండి. ఇవి గురువా. చాలా థ్యాంక్స్ బాబు, నువ్వు పైకి వస్తా. ఏంట్రా ఊరికే దండాలు పెడుతున్నాడు? కాళ్ళ మీద పడ్డా? చెప్పంటావా? వద్దు, వాల్ పోస్ట్లు ఏమని చెప్తాను. నా గురించి బ్యాడ్ గా రాసినంత మాత్రాన పని అయిపోయింది అనుకోకు. నా గురించి నీకు తెలియదు. అసలే நம்ம ఇండియాలో 80% ఆఫ్ ది మక్కలు డూప్లికేట్ ని యూజ్ పண்றா ఫైనాన్షియల్ స్టేజ్ లో ఇరుకాంగా. వేణుమన్నా ఫైనాన్స్ మినిస్టర్ వెళ్ళి కేಳು. నువ్వు తయారు చేసే డూప్లికేట్ పాల పౌడర్ తిని ఎంతమంది పిల్లలు చనిపోయారో నీకు తెలుసా? అసలు ఒరిజినల్ ఏమిటో నీకు తెలుసా? పోడి, అన్ని ఒరిజినల్స్ ఉంటే ఇక నాయుడు హాల్ ఎందుకు? సార్ అదరగొడుతున్నారు సార్. నీలాంటి టై కట్టుకున్న మామనే నన్ను ఇరికించింది బేబాస్. అవును, ఈ రైట్ హ్యాండ్ తోనే కదా వెళ్ళినా? రాస్తాను. నా పెన్నులో ఎంకున్నంత వరకు కాదు, నాకు ఊపిరున్నంత వరకు రాస్తాను. ఎడదమ్మా, బాగా ఎడద, బాగా రాయి, బాగా ధైర్యంగా ఎడద. ఇనిమే నువ్వు రాయడం మాత్రమే కాదు, తినడం కడగడం ఒకే చేత్తోనే. స్మైల్ ప్లీజ్. అన్నా, మన గోడౌన్ని నరసింహ వచ్చి ఖాళీ చేయించాడు. ఎవంటా? నా పేరు చెప్పేవా లేదా? చెప్పానన్నా. ఏమన్నాడా నరసింహ? ఈ అరటిపండిచ్చి తోలు తీయకుండా తినమన్నాడు. మారిపోయాడని అమ్మ చెప్పింది, కానీ ఇంత తొందరగానా? అత్త ఇంట్లో లేదనుకుంటా. హాయ్. చూడండి, సింహాలా వస్తున్న నా మొగుడికే కాదు, ఊళ్ళో వాళ్ళందరికీ చెప్తున్నా, బాగా వినుకోండి. మా అమ్మ నాకు సారగా ఇచ్చిన సూట్ కేసుని ఏ బేవస్గాడు నొక్కేసి
గట్టిగా 1 వీక్ టైం ఇస్తున్నా. నా పెట్ట కనుక నా దగ్గరికి రాలేదనుకో, ఇంటికొక్కడిని చీపురు కట్టతో భర్త పడతా. బీ కార్ఫుల్. ఎవరు? పిల్లి వస్తుందని తెలిసి పాత్రలు జాగ్రత్తగా పక్కన పెట్టా. ఏ పిల్లి వెళ్ళిపో, లేదంటే నీ తోపు కోసేస్తాను. వెళ్ళమనరా? వెళ్ళిపో. చెప్పాడు విను. వెళ్ళమనరా? నువ్వెందుకోసం వచ్చా? నేను నిన్ను కోరి వచ్చానే. సొగసులు చేయరా, తనువులు చేయరా, సొగసులు చేయరా, తనువులు చేయరా. అయ్యో 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 వయ్యారి మాయదారి గోల చెయ్యకు. ఇలా ఇలా ఇదే వేడిలో వదిలిపెట్టి వెళ్ళమాకురో. నువ్వెందుకోసం వచ్చా? మ్యావ్ మ్యావ్ నేను నిన్ను కోరి వచ్చా. శృంగారము అంతు చూద్దాము. హాడిపాడి ఊయలోకి సూయగాల వేడవేటి వేడి బయట వేణువూదరా. పెదవుల పోరాటం పదమల ఆరాటం. పెదవుల పోరాటం పదమల ఆరాటం. అయ్యో 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 వయ్యారి మాయదారి కోన చెయ్యకే. ఇలా ఇలా ఇదే వేడిలో వదిలిపెట్టి వెళ్ళమాకురా రే. చూస్తూ కక్కాలంట నీలేదా అందం. సాయం చేస్తే ఇస్తా నీకు తీపి ముద్దు. ఓ వేడి ముద్దు. వయ్యారమే ఊరించలే మత్తు మజాలే చిత్తు చేసేస్తా. చిందేగిరా మత్సాగిరా కౌగిళ్ళలో మోజు తెచ్చేరా. అందమంతా నాకు పంచి అందనంతా ఎత్తుకొచ్చి తాయిలాను నాకు పంచవా. నువ్వెందుకోసం వచ్చా? మ్యావ్ మ్యావ్ నేను నిన్ను కోరి వచ్చా. సొగసులు దోచేయరా,
చెయ్యకు మియావ్ 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 ఏరా నా పెళ్ళామే తన సూట్ కేసు పోయిందని అబద్ధం ఆడి నాటకాలు ఆడుతుంటే దాన్ని నువ్వు తీసుకెళ్తావరా? రాస్కెల్. అవును నేను చెప్పడానికే కదా నేను తీసుకొచ్చాను. చేస్తావా చూసావా నువ్వు వంటగదిలో నాకు తెలియకుండా దాచిపెట్టిన సూట్ కేసుని ఎదవన ఎలా ఎత్తుకెళ్ళాడు. ఈ నువ్వు వెయిట్ చేస్తావంటే చీపురు గట్ట తీసుకుని నాలుగేయి. రాస్కెల్. జరిగిన దానికి నేను నిన్ను క్షమాపణ కోరుకుంటున్నాను. మరి నైట్ జరిగిన తప్పుకి నైట్ ఏంటి తప్పు? నైట్ జరిగింది మర్చిపోయి ఇవాళ నైట్ వచ్చేలాగే నువ్వు మీ అమ్మటికి వెళ్ళారు. రేయ్ వెళ్ళరా, వెళ్ళు బస్సును పిలుచుకురా, వెళ్ళి ఆటోని పిలుచుకురారా, వెళ్ళరా. నువ్వు నీ మనసు మార్చుకునేలాగా మీ అమ్మింటికి వెళ్ళారు. ఎందుకంటే మళ్ళీ రాత్రికి పిల్లి వస్తుంది, పాత్రలని పాడు చేస్తుంది. బయలుదేరు ఓ. ఏమయ్యా ఈ వేళ ఇంట్లో వంట ఏం చేయబోతున్నారో ఇక ముందే తెలుస్తున్నారా? సారీ. సరే ఇలా చూడండి, నిన్న నైట్ జరిగిన యుద్ధంలో ఇదేంట్రా? నా పాత్రలన్నీ సొట్టబడిపోయాయి. వీటిని బాగు చేసి ఇచ్చే వరకు నేను ఇక్కడి నుంచి కాకుండా. బాగా వినపడిందా? ఇదిగో పాత సామాన్లకి మాట్లాస్తాం. ఏంటో నవ్వుతున్నావు? వాడిని పిలుచుకురారా, వెళ్ళు. ఏమయ్యా రావయ్యా, పాత్రలన్నీ చొట్టబడిపోయాయి. అదే తన అమ్మగారింటికి వెళ్ళాలి. త్వరగా కానివ్వు. కాఫీ టీ ఏమైనా తాగుతావు బాబు? పర్లా ఎరగటం అన్నా. ఒక విలన్ ని ఎలా మేనేజ్ చేయాలో ఒక హీరోకి తెలుసు. అలాగే ఒక విలన్ ఎలా మేనేజ్ చేయాలో ఒక హీరోకి తెలుసు. అనా ఒక విలనే హీరో అయ్యాడంటే అతన్ని మేనేజ్ చేయడం ఒక మగవాడు బిడ్డను కన్నట్టు. అమ్మా కరెక్ట్ గా చెప్పావన్నా. అన్నా ఆ నరసింహంగాడు నన్నే గిల్లాడు, నాలికి మిమ్మల్ని కూడా అలాగే గెలుతాడు. అందుకని అన్నా ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకోవడానికి కొన్ని పార్టీలు ట్రై பண்ணுவாங்க. అలాగే టీడీపీతో పొత్తు కుదుర్చుకోవడానికి కొన్ని పార్టీలు ట్రై பண்ணுவாங்க. కానీ ఒక్కటి ఆలోచించన్నా, ఒకవేళ కాంగ్రెస్ టీడీపీ రెండూ కలిసిపోయాయి అనుకో అన్నా, రిజల్ట్ ఎప్పుడు ఇరుக்கும் అంద మాదిరి నమ్మ రెండు పేరు ఒన్ను సేందా. ఆ పవర్ ఎలా ఉంటుందో నరసింహం గాడికి చూపించాలి. నువ్వు విలలుగా ఉండే కన్నా సినిమాల్లో డైలాగ్ వస్తే బాగుంటుందయ్యా. అన్నా సీరియస్ పేసరా? నేను సీరియస్ గానే చెప్తున్నానయ్యా. శకునే, రేపు మన మనుషుల్ని పంపించి నరసింహ అకౌంట్ క్లోజ్ చేస్తానండి. ఈ వయసులో చాలా హుషారుగా ఉన్నావయ్యా. ఎవరు ఇంట్లో? మీరు తినండి, నేను చూస్తాను. ఎవరు నేను చూస్తాను. మీరు చేపల పులుసు లాగించండి. ఎవరు వచ్చారు? పోనమూకు నాయాళ్ళు ఇడ్లీ అడిగారు, వేసి పంపించా. ఈ టైంలో ఇడ్లీ అడిగారు? ఎవరెక్కడ? ఎవరదే? వీళ్ళకి కోటింగ్ సరిపోలేదనుకుంటా. మీరు తినండి, ఇంకొంచెం పులుసు వేసుకోండి, నేను వస్తాను. చీరకు పొద్దుగా ప్యాంట్ వేసుకుంటే బాగుంటుంది. ఏమైంది? అయ్యో ఏం లేదండి, మీరు తినండి. పెరిగేసుకున్నారా? ఎలా చెప్పాలి? టన్ 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 టన్. ఏంటిది? పీస్ పరోటా టేస్ట్ చేసి వచ్చా. ఎవరిది కిందనా? అయ్యో ఇప్పుడే వస్తాను, తినండి. ఆగు, ఎవరో చెప్పు. మీరు వేసుకోండి, నేను వేసేసి వస్తా. ఈ సింహం ముఖితో పెట్టుకుంటావా? చీపిరి కట్ట. ఏంటి ఇది? మామా అంతా నీ ట్రైనింగే. ఈ చెత్త నాయాళ్ళు నీ రేంజ్ కాదు, అందుకే నేనే చూసుకున్నా. అయ్యగారు వచ్చేస్తారు, మీరు కూర్చోండి. అంతవరకు పాట వినండి. వేడిగా ఏం కావాలి? టీ కావాలా? ఏంట్రా, ఇడ్లీ కావాలా?
భోంచేసేలోగా 6 పార్సల్ చేసి పంపించేసావా? ఏయ్, నువ్వేం పెద్ద రౌడీవా? ఓయ్ ఏంటి నువ్వు పెద్ద రౌడీవా? ఏయ్! ఓయ్ ఏయ్, ఓయ్ నిన్ను, ఆ, శాశ్వత పోరా. చూడమ్మా, అమ్మ నీకోసం పప్పన్నం పెట్టింది, మిగిల్చకుండా తినాలి. సరే అమ్మా. అమ్మా, రాత్రి నాకు ఒంటేలకొచ్చిందమ్మా. అప్పుడు నిన్ను లేపాను, నువ్వు లేవలేదు. అవునమ్మా, పగలంతా పని ఎక్కువ అవడం వల్ల అలసిపోయి నిద్రపోయాను. ఎందుకురా? అప్పుడు అప్పుడు నేను ఒంటరిగా ఒంటేలకు వెళ్ళాను. తర్వాత ఏం లేదు. ఏమిట్రా? ఏయ్, ఎక్కడికమ్మా? ఏంటి గురువా, ఏ రోజు లేని ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నావు? అదేమిటో నేను చెప్పనా? నువ్వు ఏదో మంచి పని చేసుంటావు. అదేమిటో నాకు చెబితేనే కదా ఈ పేడంతా నీ పవర్ పాకిపోద్ది. చెప్పకుండా ఉంటేనే చెప్పిన దానికన్నా ఎక్కువ సంతోషంగా ఉంది. ఇద్దరు జాగ్రత్తగా వెళ్ళిరండి. అలాగేనమ్మా. సరే అత్తయ్య. డాడీ
నడి రోడ్లు ఇలాగే చెయ్యి అడ్డం పెట్టుకుని వెళ్ళిపోవాలా ఓయ్, ఏంటమ్మా బండి ఆపుతాడు? ఆపరా. బ్రేక్ నొక్కి ఆపరా రే ఏంటి? ఆపమంటున్నానా? బ్రేక్ నొక్కో ఏంటి హస్బెండ్ తో నేను ఏంటమ్మా, నడి రోడ్డు ఊరికి మీద వెళ్తున్నానా ఏంటి నీకు అర్జెంటు చెప్పేది వినపడుతుందా తప్పుకో. బండి తీసావో ఏం చేస్తావు? రౌండ్ కట్టి కొడతాను రోయ్ ఏమనుకున్నావు రావే, నా పరువు ఎలా తీయరా? ఉంది అయ్యో ఉండు బావా వాడు పని పట్టి వచ్చేస్తాను ఉండు ఏంటి రౌడీలో గొడవ పెట్టుకున్నావు? నువ్వు ఇప్పుడు మంచి వాడివైపోయావు నీకు బదులుగా నేను రౌడీలా ఉందాం అనుకుంటున్నాను సరే పట్టుకో గుడి టైం అన్నా మన నెక్స్ట్ అటెంప్ట్ లో వాడు ప్రాణాలతో ఉండడం సందేహం ఉందా? సందేహం లేకుండానే వాడు చావాలి. శకునే వాడి మీద లారీ ఎక్కించు. నమస్కారం నమస్కారం. అన్నా అన్నా పూలు కొనుక్కోండి పూలన్నీ ఫ్రెష్ గా ఉన్నాయి తీసుకోండి అన్నా నువ్వే పువ్వు నీకెందుకు పువ్వులు? అతనితో పాటు ఆయన భార్య కూడా ఉన్నట్టుంది. పెళ్ళంతో సహా పైకి పోవాలని ఉంటే మనం ఏం చేయగలమయ్యా? ఏసే జంటగా పైకి పోతారు. ఈ రోజు సుమంగళ పూజ తీసుకోమ్మా పూలు పెట్టుకొని వెళ్ళు రామ్మా నేనే పెడతాను అవి ఆ పువ్వులు. ఇవా అవును. సిస్టర్ ఈ డ్రిప్సే కంటిన్యూ చేయండి. ఓకే డాక్టర్ పెయిన్ రిలీఫ్ కి వెంటనే ఇంజెక్షన్ రెడీ చేయండి. ఓకే ఎలా ఉంది డాక్టర్ హిస్ కండిషన్ ఈస్ స్టిల్ క్రిటికల్ అమ్మా. కాంట్ సే ఎనీథింగ్ రైట్ నౌ. ఇంకో 24 గంటలు గడిస్తే గానీ నేనేమి చెప్పలేను. అయ్యో డాక్టర్ మా వల్ల వీలైనంత వరకు కాపాడడానికి ప్రయత్నిస్తాం. నువ్వు ధైర్యంగా ఉండాలమ్మా. యా ఐఎమ్ కమింగ్. అయ్యో దేవుడా నువ్వు ఎలాగైనా కాపాడాలి అయ్యయ్యో వసంత డాక్టర్ గారు ఏమన్నారమ్మా ఇప్పుడు ఏం చెప్పలేమంటున్నారు మేమందరం ఆ దేవుడికి మొక్కుకుంటున్నావు నరసింహ బతకాలమ్మా బతకాలమ్మా పిల్లలు పుడతారు మీరు చూస్తారుగా ఎన్నో నెలమ్మా? 7 నెల ఎక్కడి ఇక్కడే ఉన్నాడా? పెళ్ళయిన తర్వాత ఇంప్రూవ్మెంట్ బాగానే ఉన్నట్టుగా ఉంది. అయ్యా కానీ పెళ్లికి తీసుకున్న అప్పుకు మాత్రం అసలు లేదు వడ్డీ లేదు. అయ్యా ఎంతకాలం ఎలాగో ఓచుకున్నారు. ఇంకో 4-5 నెలలు ఓచుకుంటే నీకు మనవడు మనవరాలు పుట్టిన తర్వాత నా మొహం మీద ఉచ్చబోయిస్తారు. అయ్యా అయిన వాళ్ళు చుట్టాలు అందరూ వచ్చారు. వాళ్ళు ఎదురుకుంటా ఏమైనా జరిగితే మా కుటుంబం పరువు పోతుందయ్యా. రాబా మరిదిరా. అయ్యా రా. అయ్యా అయ్యా మమ్మల్ని నీ క్షమించండి. కుటుంబ పరువు ప్రతిష్ట ఇటువైపు పోతుందా? ఇటువైపు పోతుందా లేదా అటువైపు పోతుందో చూద్దాం. అయ్యా ఓడదీరా, అయ్యా, ఓడదీ. క్షమించండి. నువ్వు చొక్కా పంచా ఓడదీసి నగ్నంగా వెళ్ళి అదిగో అమ్మవారి గుళ్ళో ఉన్న గంట వాయించిన. ఆయన్ని కొట్టద్దయ్యా. ఆయన చేసిన బాకీ నేను 2 నెలలు తీరుస్తాను. అయ్యా అల్లుడు నేను చేసిన పాపానికి నేనే శిక్ష అనుభవిస్తాను అల్లుడు. నన్ను సెంటిమెంట్ తో కొట్టాలనుకుంటున్నారా? అయ్యా అయ్యా ఏయ్, అయ్యా ఏయ్, ఏయ్. మంచిదయ్యా. ఏయ్, చొక్కా ఇప్పో, ఇప్పో. అయ్యా పంచోడిది పంచోడిదిరా. ఇది బాగానే ఉంది. ఎందుకురా ఏడుస్తావు? పోరా పోరా. సిగ్గు లేదు, పోరా పరిగెత్తు. బాగా గట్టిగా చప్పట్లు కొట్టండి.
పగిలిపోయిందయ్యా. నా దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళందరూ ఇలా ఉరేసుకొని పోతుంటే నాకు మంచి మాటలు రావయ్యా. నువ్వేం చేస్తావంటే ఇంటికి వెళ్ళి నా దగ్గర తీసుకున్న అప్పు ఇవ్వకుండా ఉంటే ఇలాగే ఇంటికి వస్తే వాళ్ళు లేచిపోతుందని ఇంటింటికి వెళ్ళి చెప్పాలి. వస్తానయ్యా. ఏంటయ్యా మీరు ఈ పరిస్థితుల్లో ఆయనకి ఆ అమ్మాయి ఆత్మహత్య గురించి తెలియకూడదని దాచిపెడితే మీరు చెప్పేశారేంటి? అవును కదా, ఆ అమ్మాయి గురించి వినగానే నాకేం చేయాలో తోచలేదమ్మా. సరే అత్తయ్య, మీరు వెళ్ళి కూర్చోండి, నేను చూసుకుంటానులే. అయ్యలారా అమ్మలారా, ఈ ఏరియా ప్రజలందరికీ ఒక ముఖ్యమైన విన్నపం. ఇంత 13వ వీడు బాగా చూసుకోండి. ఇప్పుడు మేళరింది పిడుకొస్తుంది. అందరూ ఒకసారి పెరిసాలు చప్పట్లు కొట్టండి. రే కూర్చేరా. ఊరికే వదిలిపెట్టా దుర్మార్గులారా. మా తప్పులన్నీ కూలి చేస్తున్నారే సచ్చినోళ్ళు. వీళ్ళ దిమ్మడిపోను, వీళ్ళ కాళ్ళు చేతులు ఇరిగిపోను. అందరూ జాగ్రత్తగా వినండి. మాట్లాడన్నా. ఈ ఏరియాలో ఉన్న ఇళ్ల పత్రాలన్నీ నా స్వాధీనంలో ఉన్నాయి. ఇంకో 2 రోజులు టైం ఇస్తున్నాను. అంత లోపల అందరూ వడ్డీ అతతో పాటు మొత్తం డబ్బు తీసుకొచ్చి నాకు ఇచ్చి వాళ్ళ ఇంటి పత్రాలు తీసుకెళ్ళచ్చు. లేదా ఈ ఏరియాని నేలమట్టం చేస్తాను. ఏమయ్యా, 2 రోజులు టైం ఇస్తే పాపం వీళ్ళంతా డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఏయ్, నీ పురుషుందాని ఇంత ఏరియాలో పెద్ద హీరో. ముడింజా వాణ్ణి వచ్చి కాపాడమని చెప్పు. పోయే. రేయ్, ఆ హీరోని కాపాడడం భగవంతుడి వల్ల కూడా కాదయ్యా. రేయ్, పండిది మీరు బాగుపడరా సచ్చినోళ్ళారా? ఆ ఉసురు మీకు తగలదు. ఎవరు వాళ్ళు దుర్మార్గులురా, వాళ్ళ మీద వాడే, వాడే. ఊరికే ఉన్నామమ్మా. అరే, ఆ గల్ల చెప్పవాడు. వాడి కొడుకులు నా కొడు. చూడన్నా, చూడు. అన్యాయంగా బిడ్డల్ని పొట్టలు పెట్టుకున్నారు కదరా. కళ్ళు తెరిచి చూడు నరసింహ. మన ఉదయ్ అశ్విన్ ఏమైంది? షూట్ చేసేశారు. ఎలా? నిషు షూట్ చేసేశారు. గుండెల్లోంచి రక్తం వచ్చింది. ఎవరు చేశారు? రంగా త్వరగా రా, త్వరగా రా, నన్ను వచ్చి వాళ్ళు వచ్చి చెప్పి రావాలి. వాళ్ళు వచ్చి చంపి నరసింహ, నువ్వు రా. రా నరసింహ, నువ్వు రా. వాళ్ళు చంపి నరసింహ, వచ్చి చంపి.
ఎవరు? రండి రండి, అందరూ రండి. మన ఇంటి పత్రాలన్నీ మనకు దొరికినాయి. మనకు మంచి రోజులు వచ్చేసినాయి. మన కష్టాలన్నీ తీరిపోయినాయి. ఈ వైపు చూడండి. ఏమైంది? నిన్న రాత్రి బాగా స్ట్రెయిన్ అయ్యారా? బెడ్ మీద నుంచి కిందికి దిగారా? లేదే, కట్టు బయట బ్లడ్ గడ్డ కట్టి ఉంది, హార్ట్ బీట్ ఫాస్ట్ గా ఉంది. మీరు ఖచ్చితంగా స్ట్రెయిన్ అయ్యారు కదా. ఎనివే సిస్టర్, షో మీ ద చార్ట్ ఫ్రమ్ లాస్ట్ నైట్. ఇంకో వారం రోజులు మీరు ఇక్కడే రెస్ట్ తీసుకోవాలి. అన్నా, వాళ్ళు నిన్ను చంపాలనుకున్నారు. వాళ్ళే తెచ్చారు. ఎలా తెచ్చారో అర్థం కావట్లేదు. బాబు, ఏం మాయ జరిగిందో తెలీదు. ఇలా చూడు బాబు, మా ఇంటి పత్రాల దేవుడే తీసుకొచ్చి ఇచ్చాడు. ఇక మీద మనందరికి మంచి రోజులు వచ్చాయి బాబు. దేవుడే ఫైట్ చేసి ఆ పత్రాలు తీసుకెళ్ళిచ్చారా? సరే, నువ్వు అన్ని లోపలికి తీసుకెళ్ళమ్మా. జాగ్రత్త. ఆ రోజు ఒక చిన్న పిల్ల నీకు ముద్దిచ్చినట్టు ఇప్పుడు నువ్వు ఊరికే తెలియకుండా మంచి చేసినందుకు ఒక బుల్లి పాప నీకు ముద్దివ్వబోతోంది. పాపిచ్చిన ముద్దు వినిపించిందా? ఆనందం అందించి కష్టాన్ని కరిగించి